మన దేశంలో స్వయంభుగా వెలిచినటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా శివాలయాలైతే చాలా ప్రదేశాల్లో మనం చూస్తూ ఉంటాం. కొండల మీద కావచ్చు, అదేవిధంగా గుట్టల మీద కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రదేశాల్లో నది గర్భాన వెలిసినటువంటి శివాలయాలు కనిపిస్తుంటాయి. అదేవిధంగా నదీ ప్రవాహ దిశలో కనిపిస్తున్నటువంటి ఆలయాలు ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే నదులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా మనకి శివాలయాలు కనిపిస్తూ ఉంటాయి. స్వయంభుగా వెలిసిన శివాలయాలు అయితే మరిన్ని ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ కోవలోకి వస్తుంది విజయనగరం జిల్లా మెంటాడ మండలానికి సంబంధించినటువంటి స్వయంభు ఈశ్వరటువంటి టెంపుల్ అయితే ఇక్కడ మనకు ఉంది. స్వయంభుగా వెలిసినటువంటి ఈశ్వరుని టెంపుల్ అయితే మనకి ఇక్కడ ఉంది. దాన్నే భైరవేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు. ఇక్కడ భైరవేశ్వర స్వామి స్వయంభుగా వెలిసినటువంటి ప్రతిదీ ఇక్కడ ఉంది. మనం చూసుకున్నట్లయితే ఒకసారి మనం ఈ ప్రాంతాన్ని ఒకసారి పరిశీలించుకుంటే మనకు ఎత్తైన కొండ మీద ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. అయితే స్వామి ఇక్కడే వెలిసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎటు చూసినా కానీ మనకి పచ్చటి కొండలు కనిపిస్తాయి, ఎత్తైన కొండలు కనిపిస్తాయి, పచ్చటి వాతావరణం కనిపిస్తూ ఉంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎటు చూసినా కానీ ప్రకృతే మనకి దర్శనమిస్తున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. మనకి ఎత్తైనటువంటి బోడి కొండలు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఎటు చూసినా కానీ ఒక చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడైతే ఉంది. గ్రామానికి అయితే రావాలంటే మాత్రం కొంత కాస్త ప్రయాసపడి రావాలని చెప్పాలి. ఎందుకంటే ఇది మనం చూసుకుంటే విజయనగరం నుంచి వచ్చేవాళ్ళు గజపతినగరం నుంచి రావచ్చు, అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వచ్చేవాళ్ళు రామభద్రపురం నుంచి కూడా రావచ్చు అనమాట ఈ ప్రదేశానికి. అయితే ఇక్కడ నుంచి అంటే ఏదైతే ఈ పోరంలోవ గ్రామంలో ఇది ఉంది, ఈ పోరంలోకి సంబంధించి ఆ గ్రామం నుంచి ఇక్కడ రావాలంటే మాత్రం ఖచ్చితంగా కాస్త ప్రయాసపడాలి. ఎందుకంటే టూ వీలర్ మీద వచ్చే వాళ్ళకు కొంత వెసులుబాటు అయితే ఉంది, కానీ కార్ల మీద, ఆటోల మీద, బస్సుల మీద రావడానికి అయితే వీలు లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే రోడ్డు చాలా చిన్నగా ఉంది. ప్రభుత్వాలు చర్యలు తీసుకొని కొంత డెవలప్ చేసినట్లయితే ఈ గుడి మరింత అభివృద్ధి చెందే అవకాశం అయితే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ నిర్మాణం చూసుకోవచ్చు. ఇదంతా కూడా దాతల సహకారంతో స్థానికులు కావచ్చు, మరికొంతమంది దగ్గరలో ఉండే క్వారీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత విరాళాలు సేకరించి ఈ యొక్క ఆలయాన్ని అయితే అభివృద్ధి చేశారు. ఇంత మారుమూల గ్రామంలో కొండ మీద ఉన్నటువంటి ఆలయాన్ని చాలా అద్భుతంగా అభివృద్ధి చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అనేకమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే భైరవేశ్వర స్వామి ఉన్నారో ఆయన ఏ విధంగా వెలిచారు, అదే విధంగా మనం చూసుకుంటే లోపల ఇంకా వెళ్తే మనకి చాలా అద్భుతాలే కనిపిస్తాయని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క ఆలయంలో మనకి 3 చెట్లు కనిపిస్తాయి. సో ఆ 3 చెట్లని బేస్ చేసుకుని ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు. ఇప్పటికీ ఆ చెట్లు అలానే ఉన్నాయి. ఆ చెట్ల నుంచే ఆలయాన్ని కూడా నిర్మించారు. అదేవిధంగా స్వామి ఏ విధంగా వెలిచారు, ఎవరు చూశారు, ఎప్పటి నుంచి ఈ ఆలయం మనకి మనుగోలులోకి వచ్చింది, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వివరాలన్నీ తెలుసుకునే ముందు ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే నల్ల రాయిలా కనిపిస్తుందో ఓ పక్క త్రిశూలం, మరో పక్క డమరుగు అనమాట. అయితే దీని యొక్క చరిత్ర ఏంటి అనేది ఇక్కడ స్వామి మనతో ఉన్నారు, ఆలయ పూజారి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఎందుకంటే ఆలయ యొక్క చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చెట్టు చూడొచ్చు. ఇదొక చెట్టు, అదేవిధంగా అదొక చెట్టు అనమాట. అదేవిధంగా మనం వెనక సైడ్ వెళ్తే అక్కడ మనకు కనిపిస్తుందో చెట్టు వేరు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అదొక చెట్టు అనమాట, అది బయట నుంచి ఉంది. సో ఈ 3 చెట్లను కలిపి ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించారు. ఒకసారి ఈ ఆలయ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఆలయ యొక్క చరిత్ర ఏంటి అసలు? 2005లో ఇక్కడ మెడ్రాస్ నుంచి క్వారీ వ్యాపారానికి వచ్చిన రాము సార్ అని ఆయన ఇక్కడ కూర్చున్నారు. కూర్చుంటే ఆయనకి స్వామి స్వయంగా చెప్పారు, నేను ఇక్కడ ఉన్నాను ఆలయం కట్టమని. అప్పుడు రాళ్ళు కప్పబడి ఉండేది ఇది. ఆ స్వామి చెప్పిన తర్వాత అతనికి భయం వేసి కిందకి వెళ్ళి ఇక్కడ ఉన్న దొరలను అడిగితే వాళ్ళు పలానా ఆ చెట్టు కింద లింగం ఉందని చెప్పారు. వెంటనే 2005-06 టైంలో ఆ రాము సార్ అనే స్వామి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సో మొత్తం 3 చెట్లు ఉన్నాయి. 3 చెట్ల ద్వారానే ఈ ఆలయాన్ని, అంటే చెట్లు అయితే అలాగే ఉంచే చెట్లు ఎందుకు అసలు చెట్ల యొక్క ప్రత్యేకత ఏంటి? ఏ చెట్లు అసలు? చెట్లు ఒకటి కమ్మ చెట్టు, ఒకటి కోసిన చెట్టు, ఒక దుడ్డి చెట్టు ఒకటి. ఈ చెట్లు తీస్తే ఇంత మునుపు ఆ కొమ్మలు కొట్టిన వాళ్ళు మరణించారని చెప్పి ఆ చెట్టు అలా ఉంటుండగానే ఆలయం కట్టారు. కొమ్మలతో ఆ చెట్లు తీయకుండాను. అంచేత దాంట్లో ఉన్న నిదర్శనం అది. ఈ నీడని తీసినట్టుగా అయితే స్వామి ఒప్పుకోలేదనే భయంతో ఈ చెట్లు అలా ఉంచేసి ఆలయం స్లాబ్ వేశారు. ఓకే, అంటే ఇది ఇప్పుడు మద్రాసు నుంచి వచ్చే వ్యక్తి కల్లో కనిపించే స్వామి చెప్పారు. అంతకుముందు ఎవరు ఇక్కడికి వచ్చేవారు? కూర్చునేవారు. ఆయన భోజనానికి కోసం ఇక్కడ కూర్చునేవారు. టౌన్ నుంచి భోజనం తెప్పించుకుని చెట్ల కింద తినేవారు. ఈ పక్కనే క్వారీ ఉండేది. ఆ క్వారీ లారీలు గట్ట వెళ్తుంటే ఇక్కడ కూర్చుని భోజనం కోసం వెయిటింగ్ చేస్తుంటే స్వామి చెప్పారు, ఇలా నేను చెట్టు కింద ఉన్నాను ఆలయం కట్టమని. అతను భయపడి కిందకి వెళ్ళి దొరలను అడిగారు, ఏంటి శబ్దం వస్తున్నది అక్కడ, ఆలయం కట్టమని ఇక్కడ ఉన్నానని. అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇది భైరవేశ్వర స్వామి అండి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ చెట్టు కింద లింగం ఉంది. అడవికి వెళ్ళే వాళ్ళందరూ ఒక రాయి వేస్తుంటే లింగం మూసివేయబడిపోయింది.
ఆ కిందన అది ఓపెన్ చేస్తే లింగం కనబడుతుంది, కాబట్టి ఆ ప్రయత్నం చేయండి అని చెప్పారు. ఆ తర్వాత ఆ స్వామి, ఆ రాము సార్ అని అతను ప్రయత్నం చేసి ఈ ఆలయం కట్టించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే డమరకు ఒక పక్క త్రిశూలం కనిపిస్తుంది. దాని గురించి ఏం చెప్తారు వాటి గురించి? అవి స్వామితో పాటు అవి ఆ రాయి మీద కొన్ని వందల సంవత్సరాల కిందటి నుంచి ఉన్నవి అవి. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, ఎప్పుడైతే ఈ లింగాన్ని బయటకు తీసారో ఆ తీసినప్పుడే డమరకం అది దాని మీద ఉన్న విభూతి వేస్తే క్లియర్గా ఒక పక్క త్రిశూలం ఒక పక్క డమరకం కనపడతాయి. సో ఇదన్నమాట. మనం చూసుకున్నట్లయితే 3 చెట్లు కూడా స్వామివారి ఇక్కడే ఉన్నారనడానికి నిదర్శనం. వాటిని కొమ్మలు కొట్టినా కానీ కొమ్మలు కొట్టిన వ్యక్తి చనిపోయినట్టయితే చరిత్ర చెప్తుందని చెప్తున్నారు. అందువల్ల చెట్లు కొట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకోలేదు. చెట్లు ఉంటుండగానే ఆలయం నిర్మించారు. అదేవిధంగా అడవికి వెళ్తే ఇటు నుంచి అడవికి వెళ్తున్న వాళ్ళందరూ ఒక్కొక్క రాయి వేయడం వల్ల ఆ శివలింగం ఏదైతే ఉందో అది పూర్తిగా కప్పవేయబడింది. అయితే స్వామి యొక్క ఎవరైతే మద్రాసు నుంచి వచ్చారో ఆ వ్యక్తికి అంటే ఎక్కువగా ఆ వ్యక్తి ఇక్కడే ఈ చెట్ల దగ్గరే కూర్చొని భోంచేయడం, ఆ క్వారీలో పనిచేయడం ఇవన్నీ చేసుకోవడం స్వామి తనకు కనిపించి ఇవన్నీ చెప్పడంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించామని చెప్తున్నారు. చూసుకోవచ్చు మొత్తం ఈ ఆలయం అంతా కూడా ఎటు చూసినా కానీ చాలా గొప్పగా అభివృద్ధి చెందినటువంటి ఆలయంగానే మనం చెప్పుకోవచ్చు. మరోపక్క అయితే ఇక్కడ రావడానికి కొంత ప్రయాస అయితే ఉంది. దాని గురించి ఏం చెప్తారో ఒకసారి తెలిసి చెప్పండి. ఇక్కడ రావడానికి అయితే కొంత ప్రయాసపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే మేము 2 వీలర్ మీద వచ్చాం కాబట్టి పర్వాలేదు. 4 వీలర్స్ మీద నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. దాని గురించి అంటే ఇంతవరకు ఎవరి దృష్టికి తీసుకెళ్లారా? ఇంతవరకు చాలా రాజకీయ నాయకులకు పెట్టారండి ఇక్కడి నుంచి చాలాసార్లు, కానీ గ్రాంట్ అవ్వలేదు. రోడ్డు మాత్రం చాలా అర్ధానంగా ఉంది. చాలా దూరం నుంచి వస్తుంటారు ఇక్కడికి, వ్యయప్రాసాలు కోర్చి వేసంగిలో వస్తారు, ఎందుకంటే వర్షాకాలం అయితే రాలేరని చెప్పి. అంటే రోడ్డు వేస్తే ఇంకా దీనికి చాలా బాగుంటుంది. చాలా వందల కొద్ది జనాభా వచ్చి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు శివరాత్రి ఎటువంటి పండుగలు ఇక్కడ బాగా చేస్తుంటారా? శివరాత్రులు ఇంచుమించు 10,000 మందికి భోజనాలు జరుగుతాయండి ఇక్కడ. శివరాత్రికి ఇంచుమించు 25 ప్యాకెట్లు రైసు, పులిహోర, చక్కెర పొంగల్ అవి ఏర్పాటు చేస్తారు. అందరూ దాతలు ఇస్తారు. దాని మీద ఇక్కడ అన్న సమారాధన జరుగుతుందండి. ఆ రోజు మాత్రం చాలామంది జనాలు ఎక్కువగా వస్తారు. కార్తీక మాసంలో వస్తారు. ఉట్టేప్పుడు ఈ దారి బాగుండదు కాబట్టి ఎక్కువ మంది రాలేకపోతున్నారు. పొన్నూరు వాళ్ళు కొంతమందికి తెలిసిన, కొంతమందికి తెలియదు. తెలిసిన వాళ్ళు వ్యయప్రయాసాలు కోర్చి వస్తారు, కానీ రోడ్డు బాగుంటే ఇంకా చాలా అభివృద్ధి చెంది చాలా జనం దర్శనం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందని భావిస్తున్నాం. సో ఇది అంటే ప్రభుత్వాలు ఇంకొంచెం పట్టించుకుంటే ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయొచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా స్వశక్తితో కొంతమంది దాతల యొక్క సహకారంతో ఈ ఆలయాన్ని అయితే అభివృద్ధి చేసినట్టు వాళ్ళు చెప్తున్నారు. దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 3 చెట్లు ఉంటుండగానే ఆ 3 చెట్లు తీయకూడదని ఒక నియమం ఉంది కాబట్టి ఆ యొక్క ఆచారం బట్టి ఆ చెట్లను అలానే ఉంచి మొత్తం ఈ టెంపుల్ని అయితే నిర్మించడం జరిగింది. ఒకసారి ఆలయం అంటే ఆ చెట్లు ఒకసారి బయటకు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూసుకోవచ్చు. విస్తారంగా చెట్లు ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఈ చెట్లు ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ చెట్లు ఉన్నట్లయితే మనకి తెలుస్తుంది. ఇప్పటికీ కూడా ఈ చెట్లు మనం చూసుకోవచ్చు, వాటి బ్రాంచెస్ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటితో పాటు 3 చెట్లను కూడా మనం ఒక్కసారి మనం చూసుకుంటే ఏదైతే స్టార్టింగ్లో ఏదో ఒకటి కనిపిస్తూ ఉంది, కింద నుంచి ఏదైతే గుడి బయట ఉందన్నామో అది గుడి బయట ఉన్నటువంటి చెట్టు అనమాట ఇది. అదేవిధంగా గుడి లోపల నుంచి నిటారుగా ఉన్నటువంటి చెట్టు, మూడు రకాల చెట్లు. ఈ 3 రకాల చెట్ల యొక్క కిందే ఈ యొక్క లింగం అనేది వెలిసింది. ఈ లింగం వెలిసిన తర్వాత ఇక్కడ నిర్మించడం జరిగింది. అందుకే ఒక సెంటిమెంట్గా దీన్ని, ఎందుకంటే ఈ కొమ్మలు కొట్టిన వాళ్ళు గతంలో చనిపోయారనేటువంటి ఒక సెంటిమెంట్ కూడా ఉంది. సో అందుకే ఈ చెట్లు మనం చూసుకున్నట్లయితే ఈ చెట్ల యొక్క కొమ్మలు కూడా ఎప్పటికీ కొట్టడానికి ఇష్టపడరు. ఏదో గాలి తుఫాను వస్తే విరిగిపోవడం తప్పించి ఎవరు కూడా వీటిని తొలగించడానికి ఇష్టపడరు. అందుకే చెట్లు కూడా తొలగించకుండానే ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినట్టు వాళ్ళు చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే గతంలో మనం విన్న వార్తల ప్రకారం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ బెరడు ఉందో ఈ బెరడును కూడా చాలామంది గుడికి వచ్చేవాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి దేవుడి మూలన పెట్టి పూజలు చేసుకుంటారని కూడా మనం గతంలో విన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇది స్వయంభుగా వచ్చినటువంటి భైరవేశ్వర స్వామి ఆలయం యొక్క విశిష్టత అయితే మనం ఇప్పుడు చూసాం. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.